యోహాను మరొక సూచనను చూచెను. దేవుని కోపముతో నిండిన 7 బంగారు పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవి కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని తీర్పు సమాప్తమగును. పరలోకమందు ఆలయము తెరవబడిను. 7 దూతలు నిర్మలమైన నారబట్టలు బంగారు దట్టీలతో అలంకరింపబడి బయటికి వచ్చిరి. వారు 4 జీవులలో ఒక జీవి నుండి పాత్రలను తీసుకొనిరి. ఆలయము దేవుని మహిమ పొగతో నిండిపోయెను. తెగిళ్ళు సమాప్తమగు వరకు ఎవరో ప్రవేశించలేకపోయిరి. ఒక్కొక్క దూత తన పాత్రను కుమ్మరించెను. మొదటి దూత మృగము యొక్క ముద్ర గలవారిపై బాధాకరమైన పుండ్లను తెచ్చెను. రెండవ దూత సముద్రమును రక్తముగా మార్చెను. అందులోని జీవులన్నీ చనిపోయెను. మూడవ దూత నదులను జలాధారులను రక్తముగా మార్చెను. పరిశుద్ధుల రక్తమునకు ప్రతీకారముగా 4వ దూత సూర్యునిపై కుమ్మరించగా మనుషులు వేడిమితో కాలిపోయిరి, కానీ దేవుణ్ణి దూషించిరి. 5వ దూత మృగము యొక్క రాజ్యమును చీకటిలో ముంచెను. 6వ దూత యూఫ్రటీస్ నదిని తూర్పు రాజులకు మార్గము సిద్ధపరిచెను. ఘటసర్పము మృగము అబద్ధ ప్రవక్త నోటు నుండి కప్పల వంటి అపవిత్రాత్మల బయలుదేరి హర్ మగ్దోననే చోటుకు జనములను సమీకరించును. 7వ దూత వాయుమండలంపై కుమ్మరించగా గొప్ప భూకంపము సంభవించెను. బబులోను 3 భాగములై వడగండ్లతో కొట్టబడెను. అయినప్పటికీ మానవులు మారు మనసు పొందక దేవుణ్ణి దూషించేది. బబులోని పతనము. ఒక దూత దిగివచ్చెను. అతని మహిమతో భూమి ప్రకాశించెను. మహాబబులోను కూలిపోయెను అని ఆర్భాటించెను. ఒకప్పుడు దయ్యములు నివాసమై జనములను తన వ్యభిచారముతో మత్తిల్లజేసెను. బబులోను దాని వర్తకులు దాన్ని సుఖభోగములచే ధనవంతులయ్యిరి, కాని దాని పాపములు ఆకాశమును తాకెను. దేవుడు తన ప్రజలను దానిని విడిచి రమ్మని పిలిచెను. వారు దాన్ని తెగుళ్ళలో పాలు పొందకుండానట్లు ఒక దినములో బబులోను అగ్నిచే కాల్చబడెను. దాని ఐశ్వర్యము బూడిదైపోయెను. వ్యభిచరించిన రాజులు, వర్తకులు, నావికులు దాని దహన ధూమమును చూచి ఏడ్చిరి. అయ్యో, ఒక్క గడియలో నీ తీర్పు వచ్చెను అని రొమ్ము కొట్టుకొనిరి. అయినప్పటికీ పరలోకము ఆనందించెను. ఎందుకనగా దేవుడు తన పరిశుద్ధులకు ప్రతీకారము తీర్చెను. ఒక బలిష్ఠ దూత గొప్ప తిరుగుటి రాయిని సముద్రములో విసిరెను. ఈ విధముగా మహాబబులోను పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడదు అని ప్రకటించెను. సంగీతము, శిల్పము, ఉత్సవ శబ్దముల నిశ్శబ్దమాయెను. ఎందుకనగా బబులోను రక్తపాతము తీర్పు పొందెను. గొర్రెపిల్ల యొక్క విజయము. పరలోకము స్తుతి శబ్దములతో ప్రతిధ్వనించెను. ప్రభువును స్తుతించడి. రక్షణ, మహిమ, శక్తి మన దేవునికే చెల్లును. 24 పెద్దలు 4 జీవులు సింహాసనం ఎదుట సాగిలపడి దేవుని న్యాయమును ప్రకటించరి. గొర్రెపిల్ల యెహోవాస్తవము వచ్చెను. పరలోకము తెరవబడెను. యోహాను తెల్లని గుర్రమును చూచెను. దానిపై కూర్చున్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సుపై అనేక కిరీటములు ఉండును. రక్తములో ముంచబడిన వస్త్రము ధరించి దేవుని వాక్యము అనే నామము గలవాడై ఉండును. పరలోకు సేనలు ఆయనను వెంబడించెను. ఆయన నోటు నుండి జనములను కొట్టుటకు వాడిగల ఖడ్గము బయలుదేరెను. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. దేవుని కోపమును ఆయన వస్త్రముపై రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వ్రాయబడి ఉండును. మృగము
భూరాజులు వారి సేనలో గుర్రముపై కూర్చున్న వానితో యుద్ధము చేయుటకు సమీకరించబడిరి, కాని ఓడిపోయిరి. మృగము అబద్ధ ప్రవక్త పట్టబడి గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. వారి అనుచరులు ఖడ్గముచే వధింపబడిరి. పక్షులు వారి మాంసము తినెను. 1000 సంవత్సరములు మరియు అంతిమ తీర్పు. ఒక దూత గొప్ప సంఖ్యలను అగాధము యొక్క తాళపు చెవిని పట్టుకొని దిగివచ్చును. అతడు సాతానును పట్టుకొని 1000 సంవత్సరములు బంధించి అగాధములో వేసి ముద్ర వేసును. జనములను మోసపరచకుండానట్లు యేసు విషయమై సాక్ష్యమిచ్చి మృగమునకు నమస్కారము చేయని వారు మొదట పునరుద్ధానములో బ్రతికి క్రీస్తుతో 1000 సంవత్సరములో రాజ్యము చేసిరి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను విడిపించబడి గోగు మాగోగు అను జనములను మోసపరిచి యుద్ధమునకు సమీకరించును. వారు పరిశుద్ధుల శిబిరమున ముట్టడ వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించును. సాతాను అగ్నిగుండంలో వేయబడిను. అక్కడ మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. యుగయుగములో బాధింపబడుదురు. ఒక ధవల సింహాసనము కనిపించెను. దానిపై ఆసీనుడైన వాడు తీర్పు తీర్చును. గ్రంథములు ఇప్పబడిను. జీవ గ్రంథం తెరవబడిను. ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారు అగ్నిగుండంలో 2వ మరణంలో వేయబడిరి. క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి. యోహాను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచెను. మొదటి ఆకాశము భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు. నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడి దేవుని యొద్ద నుండి దిగివచ్చెను. ఒక స్వరము, దేవుని నివాసము మనుషులతో ఉన్నది, ఆయన వారి కన్నీళ్లను తుడిచివేయను. ఇక మరణము, దుఃఖము, ఏడ్పు, వేదన ఉండవు అని ప్రకటించెను. సింహాసనాసీనుడు, నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను అని చెప్పెను. ఆయన దప్పికొనిన వానికి జీవజలములను ఉచితముగా ఇచ్చెను. నమ్మకమైన వారు సమస్తమును స్వతంత్రించుకొనుదురు. కానీ పిరికివారు, అవిశ్వాసులు అగ్నిగుండములో పాలు పొందుదురు. ఒక దూత యోహానుకు నూతన యెరూషలేమును చూపెను. అది దేవుని మహిమతో ప్రకాశించును. దాని ప్రాకారము అమూల్య రత్నములతో, గుమ్మములు ముత్యములతో కట్టబడెను. దానికి సూర్యుడు, చంద్రుడు అవసరము లేదు, ఎందుకనగా దేవుని మహిమ దానిని ప్రకాశింపజేసెను. గొర్రెపిల్ల దాని దీపమైనది. జనములు దాని వెలుగులో సంచరించెదరు. జీవగ్రంథమందు పేరు వ్రాయబడిన వారు మాత్రమే దానిలో ప్రవేశించెదరు. జీవజలముల నది సింహాసనము నుండి ప్రవహించెను. దాని ఒడ్డున జీవవృక్షము 12 రకముల ఫలములను ఇచ్చెను. దాని ఆకులు జనములను స్వస్థపరచును. శాపమిక లేదు. దేవుని దాసులు ఆయనను సేవించి ఆయన ముఖదర్శనము చేయుదురు. యుగయుగములో రాజ్యము చేయుదురు. దూత ఈ మాటలో సత్యమని, దేవుడు తన దూతను పంపినని చెప్పును. యేసు, నేను త్వరగా వచ్చుతున్నాను అని ప్రకటించెను. ఈ ప్రవచన వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు. యోహాను దూతకి నమస్కారం చేయుటకు సాగిలపడెను, కానీ దేవునికే నమస్కారం చేయుము అని హెచ్చరించబడెను. యేసు, నేను త్వరగా వచ్చుచున్నాను, నా జీతము నా యొద్ద ఉన్నది అనెను.